స్క్రిప్ట్ స్టార్ట్ చేసేసుకుందాం. ఫండమెంటల్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఎట్లాగా రాస్తాం ఇదంతా ఏంటి విషయం అనేది. ఓకే, సో జావా స్క్రిప్ట్ని మేబీ కొంతమందికి జావా స్క్రిప్ట్ కూడా బేసిక్స్ తెలిసి ఉండొచ్చు, వచ్చి ఉండొచ్చు బాగా. అండ్ కొంతమంది ప్రోగ్రామింగ్ బాగా టచ్ ఉండొచ్చు, కొంతమందికి అసలు ప్రోగ్రామింగ్ కూడా తెలియకపోవచ్చు. సో ఓవరాల్గా నేను కన్సిడర్ చేసేది మాత్రం అందరినీ కలిపే కన్సిడర్ చేస్తాను. ఓకే, సో దీంతో పాటు మిమ్మల్ని కూడా నేను కొన్ని వీడియోస్ చూడమని చెప్తాను. అవన్నీ ఓపెన్గా నావే, నేను చెప్పిన వీడియోసే అవైలబుల్గా ఉన్నాయి. వాటిని మీరు హ్యాపీగా చూడొచ్చు. గివ్ మీ a minute. Okay, share desktop. Can you able to see my ఓకే, సో మనం యాజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా మనము జావా స్క్రిప్ట్ని ఎలా నేర్చుకోవచ్చు, కొన్ని వీడియోస్ నేను మీకు చూడమని చెప్తాను సజెషన్ కోసం, అవి కూడా చూడండి. అండ్ లెట్ us స్టార్ట్. సో ఈ జావా స్క్రిప్ట్ నేర్పించడానికి నేను విజువల్ స్టూడియో కోడ్ వాడట్లేదు. ఓకే, ద రీజన్ బిహైండ్ దాట్ ఈస్ వెరీ సింపుల్. ఏంటంటే విజువల్ స్టూడియో కోడ్లో మనకి హెల్ప్ ఉంటుంది, ఇక్కడ హెల్ప్ ఉండదు. సో ప్రతిదీ మనమే రాయాల్సి ఉంటుంది, ప్రతిదీ మనమే ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, ప్రతిదీ మనమే చెక్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి మనకి కొద్దిగా డిసిప్లిన్ వస్తుంది, మనం ఏం చేస్తున్నాము, ఎక్కడ క్లోజ్ చేసాము, ఎక్కడ ఎండ్ చేసాము, వీటి మీద చాలా కమాండ్ అవసరం మనకి. సార్ ప్రవీణ్ గారు చెప్పండి సార్. నేను 8 అని ఇన్ఫార్మ్ చేశాను సార్ అందరికి. ఓకేనండి, మేము మామూలుగా మాట్లాడుకుంటున్నాం. నేను ఇందాక ఫోన్లో మీకు చెప్పాను యాక్చువల్గా. ఓకే ఓకే సరే, నీ లోపల మాట్లాడుతూ ఉంటా, వచ్చేవాళ్ళు రానివ్వండి, ఏం కాదు. సరే. యా, సో ఏం చేద్దాం, ఏదో చెప్తున్నాను మధ్యలో. మీకు కొన్ని వీడియోస్ సజెస్ట్ చేస్తాను, ఆ వీడియోస్ కూడా చూడండి. ఓకే, ఈ లోపల నేను కొన్ని టర్మ్స్ గురించి మాట్లాడతాను. వాళ్ళు వచ్చే లోపల ఫస్ట్ టర్మ్ వచ్చేసి కంపైలర్, సెకండ్ టర్మ్ వచ్చేసి ఇంటర్ప్రెటర్. ఓకే, ఇంకా తర్వాత వచ్చేసి ట్రాన్స్పైలర్. ఏంటివి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపైలర్, ఇంటర్ప్రెటర్ అండ్ ట్రాన్స్పైలర్? ఇంకొక క్వశ్చన్ కూడా ఒకటి ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏ లాంగ్వేజెస్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాం? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేసి సి, C++, జావా, C#, ఇంకా నాకు తెలిసినంత వరకు ఇవే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ వచ్చేసి మనకి పైథాన్, PHP, జావా స్క్రిప్ట్, I think Ruby is also a script, Perl, and ఇంకా ఇవన్నీ కూడా స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. What is the difference between programming language and scripting language? What is the difference between compiler, interpreter, transpiler? మీకెవరికైనా తెలుసా? మీకేమన్నా ఐడియా ఉందా? మీ ఐడియాస్ ఏంటి? ఎవరన్నా ఇనిషియేట్ తీసుకోండి, ఎవరైనా డిస్కస్ చేయడానికి రెడీగా ఉండండి ప్లీజ్. మోస్ట్లీ కంపైలర్ అనేది మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ బేస్లో వస్తుంది. సో కంపైల్ టైంలో ఎర్రర్ చూపిస్తుంది మనకు. ఇంటర్ప్రిటర్ అనేది మనం రన్ చేసిన తర్వాతనే ఎర్రర్ని క్యాచ్ చేయగలుగుతున్నాం. ట్రాన్స్పైలర్ ఈస్ నథింగ్ బట్ కన్వర్టింగ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్, లైక్ ఇంటర్ఆపరబిలిటీ. అంటే ఎగ్జాంపుల్? ఫర్ ఎగ్జాంపుల్, Angular we are writing in TypeScript.
then we are converting it into JavaScript. We can tell that one is transpiling. అంటే టైప్ స్క్రిప్ట్ లోంచి జావా స్క్రిప్ట్ లోకి మారుతున్నప్పుడు ట్రాన్స్పైలేషన్ అంటామా? Maybe. ఓకే ఓకే ఓకే. అంటే ఎందుకంటే అది వన్ లాంగ్వేజ్ టు అనదర్ లాంగ్వేజా, సేమ్ లాంగ్వేజా, ఎలా తీసుకోవచ్చు? Oh, why? Because Chrome understands only JavaScript, so that's why we are converting. ఏంటి కన్వర్ట్ చేస్తున్నాం? టైప్ స్క్రిప్ట్ లో ఏం కన్వర్ట్ చేస్తున్నాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాబెల్ ఉంది. మరి బ్యాబెల్ కంపైలర్ అంటారా, ట్రాన్స్పైలర్ అంటారా? మరి ఎందుకంటే బ్యాబెల్ డోంట్ కంపైల్ ద టైప్ స్క్రిప్ట్. Actually, I don't have idea about Babel. ఓకే 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 ఓకే. మీరు చాలా మంచి రీసెర్చ్ చేశారు, ఇంటర్వ్యూస్ వరకు చాలా బాగా పనిచేస్తాయి ఇవన్నీ. దాని మీదట ఇంకా ఇంకా ఇన్ఫర్మేషన్ ఒకటి గ్యాదర్ చేయాలి. వెరీ గుడ్ ఆన్సర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఇనిషియేషన్. సో ఇక్కడ ఈ పాయింట్లో ఏంటంటే కంపైలర్ కి ఇంటర్ప్రిటర్ కి డిఫరెన్స్ ఏంటి, ట్రాన్స్పైలర్ కి డిఫరెన్స్ ఏంటి, ప్రోగ్రామ్ కి స్క్రిప్ట్ కి డిఫరెన్స్ ఏంటి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ కంపైలర్ అంటే ఏంటి? కంపైలర్ అంటే ఏంటంటే విచ్ విల్ కన్వర్ట్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోడ్ ఇంటూ అన్ ఆబ్జెక్ట్ కోడ్. Which converts a language code into an object code. Interpreter will convert that object code, not convert, will interpret that object code. And interpret అంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది. ఎగ్జిక్యూట్ చేసి మీకు అవుట్పుట్ చూపించగలుగుతుంది. ద జాబ్ ఆఫ్ ఇంటర్ప్రిటర్. కంపైలర్ ఏం చేస్తుంది అని అంటే మీ ప్రోగ్రామ్ని బైనరీ కోడ్ కింద మారుస్తుంది. దాన్ని మనం ఆబ్జెక్ట్ కోడ్ అని అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సి లాంగ్వేజ్ ఉందనుకోండి. సి ఈస్ బోత్ కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ అండ్ కంపైల్డ్ ఆర్ ఇంటర్ప్రిటెడ్. ఇప్పుడు కంపైల్ చేసి ఇమ్మీడియట్గా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. కంపైల్ చేసిన తర్వాత సి లాంగ్వేజ్ ఒక ఆబ్జెక్ట్ ఫైల్ని కూడా క్రియేట్ చేయగలుగుతుంది. దానికి కొన్ని కంపైలర్స్ అలాగా క్రియేట్ చేసి పెడతాయి. మీరు సెట్ చేసుకోవాలన్నమాట ఆబ్జెక్ట్ కోడ్ని జనరేట్ చేసి ఉంచాలా వద్దా అని. ఇప్పుడు జావా ఉంది. జావాలో మనం ఒక ప్రోగ్రామ్ రాసామనుకోండి. ప్రోగ్రామ్ని మనం కంపైల్ చేయాలి. కంపైల్ చేస్తే మనకి ఏమి అవుట్పుట్ వస్తుంది? కంపైల్ చేస్తే నేను అనేది ఒక క్లాస్ ఫైల్ వస్తుంది. దాన్ని బైట్ కోడ్ అని అంటారు. ఓకే, అంటే బైట్ కోడ్ ఈజ్ నథింగ్ బట్ యాక్చువల్లీ ఆబ్జెక్ట్ కోడ్. అండ్ ఆబ్జెక్ట్ కోడ్ అనేది జనరిక్ వర్డ్. ఆబ్జెక్ట్ కోడ్ అనేది జనరలైజ్డ్ వర్డ్ అనమాట. కానీ జావాలో దాన్ని ఏమంటారంటే బైట్ కోడ్ అని అంటారు. ఇప్పుడు అలాగే నాకు తెలిసి C# కూడా ఇంకొక టర్మ్ ఏదో ఉంది. బైట్ కోడ్ అని కాకుండా ఇంకొక టర్మ్ ఉంది. సమ్ డిఫరెంట్ టర్మ్ ఇస్ దేర్. సో దాన్ని కంపైల్ చేసిన తర్వాత అదొక బైనరీ కోడ్ ఇస్తుంది. EXE కాదు, మళ్ళీ ఎగ్జిక్యూటబుల్ కోడ్ కాదు, బైనరీ ఆబ్జెక్ట్ కోడ్ అంటాం దాన్ని. ఓకే, సో ఆబ్జెక్ట్ కోడ్ని మనం ఏం చేయొచ్చు అని అంటే, ఒకసారి మనకు ఆబ్జెక్ట్ కోడ్ వచ్చిన తర్వాత ఆ ఆబ్జెక్ట్ కోడ్ని ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా మనము దాన్ని ఎగ్జిక్యూటబుల్ కోడ్గా మార్చుకోవచ్చు అనమాట. దాన్నే మనం ఏమంటామంటే మేకింగ్ ప్రాసెస్ అని అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్కైప్ ఉందనుకోండి. స్కైప్ని ఇన్స్టాల్ చేయడానికి మీకు ఒక ఇన్స్టాలర్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా. సో అలా ఇన్స్టాలర్ని డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే స్కైప్కి ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ ఉంటుంది. ఆ ప్రోగ్రాము మీకు విండోస్లో ఎగ్జిక్యూట్ కావాలి అని అంటే విండోస్కి తగ్గట్టుగా మీరు వాట్ ఈస్ ఏ మేక్ చేసుకోవాలన్నమాట. విండోస్కి తగ్గట్టుగా మీరు బిల్డ్ చేసుకోవాలి. దాన్నే మేకింగ్ ప్రాసెస్ అని అంట. అంటే EXEని క్రియేట్ చేస్తాయి, ఇన్స్టాలర్స్ని క్రియేట్ చేస్తాయి. అదే కోడ్ మీకు అఫ్ కోర్స్ అన్ని ప్రాసెస్లో పనికిరాదు. అది మీరు ఉబంటూలో కనుక ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటే ఉబంటూకి సంబంధించిన ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా మనము ఆ సి లాంగ్వేజ్ ఫైల్ని మనము మార్చుకోవాలి. దాన్నే మేకింగ్ ప్రాసెస్ అంటే. అది ఎగ్జిక్యూట్ చేయడానికి, ఫైనల్గా అవుట్పుట్ తీసుకురావడానికి. ఇప్పుడు VLC ప్లేయర్ ఉంది, మనకి స్కైప్ ఉంది, టీమ్ వ్యూవర్ ఉంది. ఇవన్నీ కూడా విండోస్కి వేరుగా దొరుకుతాయి, ఉబంటూకి వేరుగా. ప్రతిదీ అంతే ఆల్మోస్ట్. విజువల్ స్టూడియో కోడ్ కూడా అంతే కదా, దీనికి వేరు దానికి వేరు. సో కోడ్ ఆల్మోస్ట్ ఒకటే ఉంటుంది. అలా అని చెప్పేసి అన్ని
అప్లికేషన్స్ అలాగే ఒకటే కోడ్ తోటి చేయవు, సపరేట్ కోడ్ రాసేస్తాయి. ఉబంటుకి సపరేట్ కోడ్ రాస్తాయి, మనకి విండోస్కి సపరేట్ కోడ్ రాస్తాయి. కానీ కొన్నిసార్లు మనకి ఒకటే కోడ్ తోటి రెండింటికి కూడా మనం జనరేట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటి అని అంటే, జావా మాత్రం అన్నిటికీ ఒకటే కోడ్ని జనరేట్ చేస్తుంది. ద బైట్ కోడ్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీ వన్, నాట్ లైక్ సి. అన్ని టైమ్స్లో జరగకపోవచ్చు సిలో, కానీ జావాలో అయితే అన్ని టైమ్స్లో ఒకటే టైప్ ఆఫ్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. దాన్నే మనం బైట్ కోడ్ అంటాం. అందుకనే జావాని మనం యూనివర్సల్, దాన్ని ఏమంటారు, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని కూడా అంటాం. ఓకే, నా పాయింట్ ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ మేకింగ్. ఇప్పుడు ఇక్కడ ఇంటర్ప్రెటర్ అంటే ఏంటి మరి అంటే, ఇంటర్ప్రెటర్ ఈస్ నథింగ్ బట్ మీరు కోడ్ని కంపైల్ చేసిన తర్వాత వచ్చిన ఆబ్జెక్ట్ కోడ్ని స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేయడం అన్నమాట. ఓకే, ఆ స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేసే వర్క్ని ఇంటర్ప్రెటర్ చేస్తుంది. ఓకే, ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ చేసే పని ఇంటర్ప్రెటర్ చేస్తుంది. ఓకే, మరి ఇప్పుడు అంటే మీకు ఒక విషయం అర్థమై ఉండొచ్చు. ఒక ప్రోగ్రామ్, ఒక కోడ్ రాసాము అని అంటే ఆ కోడ్ బైట్ కోడ్గా మారి, ఆబ్జెక్ట్ కోడ్గా మారి, ఆబ్జెక్ట్ కోడ్ ని ఇంటర్ప్రెట్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ రెండు స్టెప్స్ ఉన్నాయి. ఓకే, మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్ని ఆబ్జెక్ట్ కోడ్ని జనరేట్ చేసి ఒక ఫైల్గా క్రియేట్ చేసి స్టోర్ చేస్తుంది మన కంప్యూటర్లో. అదే స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ బైట్ కోడ్ని ఎప్పుడు కూడా స్టోర్ చేయదు, ఒక ఫైల్గా క్రియేట్ చేయదు. మీరు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అది ఫస్ట్ కంపైల్ చేసుకుని ఇమ్మీడియట్గా ఇంటర్ప్రెట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మీకు ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది, ఆబ్జెక్ట్ ఫైల్ క్రియేట్ అవుతుంది. అంటే ఒరిజినల్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది, ఒరిజినల్ కోడ్ ఒకటి ఉంటుంది, దాని తర్వాత ఆబ్జెక్ట్ కోడ్ ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. దాన్ని మనం కావాలనుకుంటే ఈఎక్సీలు కూడా క్రియేట్ చేసుకుంటాం, 3 ఫైల్స్ కూడా క్రియేట్ చేసుకునే సందర్భాలు ఉంటాయి. కానీ మన స్క్రిప్ట్స్ మాత్రం అట్లా కాదు, ఒకటే ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ని మీరు డైరెక్ట్గా మీ ఇంజిన్లో రన్ చేస్తే మీకు అవుట్పుట్ వస్తుంది, అంతేగాని ఇంకొక ఫైల్ అనేది క్రియేట్ అవ్వదు. ఓకే, సో ఎట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాడాలి, ఎలాంటి సిచ్యువేషన్స్లో స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ వాడాలి? ఓకే, ఇప్పుడు ఫోటోషాప్ కానీ Notepad++లు కానీ, లేకపోతే ప్రతిరోజు అప్డేట్స్ రానటువంటి అప్లికేషన్స్కి మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాడడం మంచిది. ఓకే, సో దానివల్ల స్పేస్ కలిసి వస్తుంది, మెమరీ మేనేజ్మెంట్ చాలా కరెక్ట్గా ఉంటుంది, అండ్ మీకు ప్రాసెసర్లో తొందరగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇవన్నీ పనులు మనకి అక్కడ జరుగుతాయి. దేంట్లో? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనకి ఈఎక్సీ కోడ్ జనరేట్ అవుతుంది కాబట్టి ఫైల్ సైజ్ చాలా తగ్గిపోతుంది, చాలా మంచిది కూడా. ఓకే, ఎనీబడి వాంట్ టు సే సంథింగ్? ఓకే, సో ఎస్పెషల్లీ గేమ్స్ కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో మనము ఈఎక్సీలను జనరేట్ చేయడం, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసుకోవడం మంచిది. అదే మనకి ప్రతిరోజు మనము అంటే మనకు అజైల్ ప్రాసెస్ ఉంటుంది. అంటే అజైల్ ప్రాసెస్ అని అంటే ఏంటంటే ప్రతిరోజు మనం ఏదో ఒకటి రిలీజ్ చేస్తూనే ఉండాలి, కొత్త ఫీచర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయి, మీకు తెలియకపోవచ్చు, గూగుల్ జీమెయిల్ ప్రతిరోజు ఒక కొత్త ఫీచర్ని మీకు క్రియేట్ చేస్తుంది. ప్రతిరోజు కొత్త ఫీచర్ని క్రియేట్ చేసిన ప్రతిసారి మిమ్మల్ని ప్లీజ్ ఇన్స్టాల్ న్యూ ఫీచర్ అంటే డూ యూ ఫీల్ కంఫర్టబుల్? మిమ్మల్ని పర్మిషన్స్ అట్లా అడుగుతుంటే అరే ప్రతిరోజు ఏంద్రాబాయ్ ఇది అని మీకు అనిపిస్తుందా, అనిపించదా? సో ఎప్పుడైతే మీరు అట్లాంటి లైవ్ అంటే రియల్ టైంలో ఉండే అప్లికేషన్స్ ఉంటాయో, బెటర్ టు నాట్ గో ఫర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, బెటర్ టు గో ఫర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. రియల్ టైం అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ ద డేటా, రియల్ టైం అనేది డేటా, రియల్ టైం అంటే రియల్ టైమ్ గవర్నెన్స్ అని బోల్డ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా. రియల్ టైం అంటే అప్పటికప్పుడు, ఇప్పుడు క్రికెట్ స్కోర్స్ అనేవి రియల్ టైమ్ స్కోర్స్, అక్కడ జరుగుతున్నప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ రియల్ టైమ్ డేటా. అంటే లైవ్ థింగ్స్ అనమాట. ఇప్పుడు ఫీచర్స్ కూడా మనకి లైవ్లో ఉంటాయి. అట్లాంటి సిచ్యువేషన్స్లో మనము బెటర్ టు గో ఫర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. ఎస్పెషలీ వెబ్ అప్లికేషన్స్కి ద మోస్ట్
దాన్ని ఏమంటారు, ది మోస్ట్ అడ్వైజబుల్ లాంగ్వేజ్ ఈజ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. ఎందుకు సార్ అని అంటే, మీరు లైవ్లో మీరు ఏది ఫీచర్ని అప్డేట్ చేసినా అది అప్పటికప్పుడు మీకు అప్డేట్ అవుతుంది. ఎవరైనా వాడుకోవాలనుకుంటున్నాడో అప్పటి నుంచే వాడేసుకోవచ్చు. ఆ ఫీచర్ని కూడా మీరు ఇమ్మీడియట్గా అప్లోడ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ మీకు వర్షన్స్ ఉంటాయి, రిలీజ్ అంటాము, బోల్డ్ అని ఉంటాయి ఇదంతా. కానీ యూజర్కి ప్రతిసారి డౌన్లోడ్ చేసుకోవాల్సిన పని లేదు అప్డేట్స్ అన్నీ. ఓకే, మనకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ అప్డేట్ అయిపోతూ ఉంటాయి. సో అలాగా మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని కొన్ని ప్లేసెస్లో యూజ్ చేస్తాము, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ని కొన్ని ప్లేస్లో యూజ్ చేస్తాం. ఎస్పెషల్లీ వెబ్ అప్లికేషన్స్కి బెస్ట్ లాంగ్వేజెస్ ఏమన్నా ఉంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అనుకోవచ్చు. ఓకే, మీకు తెలుసో లేదో, ఇంతకుముందు నేను ఎవరైనా టీవీఎఫ్ పిక్చర్స్ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ ఉంది. మన వెబ్ సిరీస్ బిగినింగ్ డేస్లో ఫస్ట్ సిరీస్లో అనమాట అవి. ఒక ఆంట్రప్రెన్యూర్షిప్ మోడ్ మీద ఒకటి ఉంటుంది. ఓకే, ఆ వెబ్ సిరీస్లో నేను చూశాను అనమాట. వాడు ఒక డెవలపర్ ఉంటాడు, ఆ డెవలపర్ కోడ్ కంపైల్ చేసి బయటికి వెళ్ళి వస్తాడు అనమాట. అంటే కోడ్ని రన్ చేసి అది ఎగ్జిక్యూట్ అయ్యి దానికి జార్ ఫైల్ క్రియేట్ అయ్యేసరికి ఒక 5 minutes టైం పడుతుంది మీ కోడ్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి. సో ఈ లోపల మనం ఒకసారి బయటికి వెళ్ళొద్దాం అనేటట్టు ఉంటుంది అనమాట. అంటే దెన్ ఐ రియలైజ్డ్, నథింగ్ మధు, జస్ట్ ఏదో మాట్లాడుకుంటున్నాం అట్లా. ఐ ఫౌండ్ దట్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు అంత సినిమా లేదు. మన అప్లికేషన్స్ అన్నీ ఎంత క్విక్ అయిపోయినాయి అని అంటే, మనకి మోస్ట్ ఆఫ్ ద టైం మనం రాసే కోడ్ కరెక్టా లేదా అని చెప్పేసి రియల్ టైంలో హాట్ లోడింగ్ అని అంటారు అనమాట. దాన్ని బ్యాక్గ్రౌండ్లో ఎగ్జిక్యూట్ చేసేసుకుంటూనే ఉంటుంది అది. సో మోస్ట్ ఆఫ్ ద టైం మీకు ఒక 5 seconds కూడా గ్యాప్ ఇవ్వదు అనమాట. ఇన్డీడ్ నేను 5 seconds గ్యాప్ వచ్చినా, 5 seconds డిలే ఉన్నా నాకు అంత కొద్దిగా ఫ్రస్ట్రేటింగ్ అని అనిపిస్తుంది. సో ఇంకా నాకు క్విక్గా రావాలి అని అనిపిస్తుంది అనమాట. ఓకే, సో ప్రస్తుతానికి ఈ కంపైలేషన్స్ తర్వాత మేకింగ్ ప్రాసెస్ ఇదంతా ఉండకపోతేనే బెటర్ అనేది నా ఒపీనియన్. నాదే కాదు, వరల్డ్ ఒపీనియన్ కూడా. అందుకనే వెబ్ అప్లికేషన్స్ అన్నిటిని మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కాకుండా స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్లో చేస్తున్నాం. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? రీజన్ ఈజ్ అప్డేట్స్ అనేవి లైవ్లో చూసుకోవచ్చు. యూజర్స్ లైవ్లో వాళ్ళకి వచ్చేస్తాయి. ఏదైనా కొత్త ఫీచర్ రిలీజ్ చేసినా వాళ్ళు పర్మిషన్స్ అని కాదు. వెబ్ అప్లికేషన్స్ ఎస్పెషల్లీ బ్యూటీ ఎందుకు అని అంటే, వాళ్ళకి తెలియదు అసలు ఈ అప్డేట్ వచ్చినట్టు, ఈ కొత్త ఫీచర్ యాడ్ అయినట్టు కూడా తెలియదు మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ గో బ్యాక్ టు మై జీమెయిల్. ఇప్పుడు దీంట్లో ఏదైనా కొత్త ఫీచర్ వచ్చిందో లేదని మీకు తెలుస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫొటోస్ ఉంది కదా, ఈ ఫొటోస్ ఇంతకుముందు పికాసా టైప్లో ఉండేదన్నమాట. దీని కట్ వేరుండేది, గుర్తుందా? ఎంతమంది ఐడెంటిఫై చేశారో తెలియదు. ఈవెన్ గూగుల్ మ్యాప్స్ కలర్స్ కూడా మారినాయి. ఓకే, సో ఇవన్నీ ఇంతకుముందు వేరుగా ఉండేవి. ఈ కొత్తగా పెట్టాడు ఇది గూగుల్ షాపింగ్ అనేది. ఇవన్నీ డిఫరెంట్ ఫీచర్స్ని కొత్తగా యాడ్ చేస్తున్నాడు. మనకి ఎప్పుడైనా ఇన్స్టాల్ చేసుకోండి అని వచ్చిందా, లైవ్లో మనం చూసేసుకుంటున్నాం. సో అలాగా వీఆర్ గోయింగ్ టు సీ ద లైవ్ అప్డేట్స్ అనమాట. ఓకే, అందుకని మనము ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ని ఫాలో అవుతున్నాం రాదర్ దాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఈ ట్రాన్స్పైలర్ అంటే ఏంటి? మన నందిని చెప్పినట్టు ట్రాన్స్పైలర్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫార్మింగ్ one language file to the same language of different version. అది యాక్చువల్గా ట్రాన్స్పైలేషన్ అంటే. సో what అంటే ఇప్పుడు జావా స్క్రిప్ట్లో డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. ES5 అని, ES6 అని, ES7 అని, ES8 అని, ఇట్లా డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అనేది రిలీజ్ అయింది. సో ఇలా రిలీజ్ అయినప్పుడు ఇప్పుడు ఒకటి రిలీజ్ ఇప్పుడు జావా స్క్రిప్ట్ అని అంటే అది కోడ్,
అది ఖచ్చితంగా వచ్చి మన బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. సపోజ్ ఇప్పుడు ఓల్డ్ వర్షన్ కోడ్ రాశాను అనుకోండి, ఓల్డ్ వర్షన్ కోడ్ ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ ద బ్రౌజర్స్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కొత్త వర్షన్లో ఉన్న ఫీచర్స్ తోటి కనుక నేను జావా స్క్రిప్ట్ రాశాను అనుకోండి, ఆ పర్టికులర్ జావా స్క్రిప్ట్ అన్ని బ్రౌజర్స్లోనూ ఎగ్జిక్యూట్ అవ్వాలి అన్న రూల్ లేదు కదా. ఆల్ ద బ్రౌజర్స్ మే నాట్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ దట్ కోడ్ కదా. సో అలాంటప్పుడు అలాగ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయలేనప్పుడు మరి ఎట్లా? ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంది, ఫ్లిప్కార్ట్ డెవలపర్స్ ES5లో ES4లో కోడ్ రాస్తారంటారా? లేదు. కొత్త ఫీచర్స్ ఉన్న జావా స్క్రిప్ట్నే లోనే కోడ్ రాస్తారు కదా. జావా స్క్రిప్ట్లో కొత్త ఫీచర్స్ ఏ వచ్చినాయో అవన్నీ యూజ్ చేస్తూ రాస్తారు. వాళ్ళు రాసిన దాన్ని వాళ్ళ బ్రౌజర్స్లో టెస్ట్ చేసుకుంటున్నప్పుడు, వాళ్ళు రాసిన దాన్ని వాళ్ళ బ్రౌజర్స్లోనే టెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి వర్క్ అవ్వచ్చు. ఎందుకు? వాళ్ళ బ్రౌజర్స్ అన్నీ అప్డేటెడ్గా ఉంటాయి. మా నాన్నగారు తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడో ఉన్న పర్సన్ ఉన్నారు అనుకోండి, ఆయన కంప్యూటర్లో లేటెస్ట్ బ్రౌజర్ ఉండాలన్న రూల్ లేదు కదా. ఫ్లిప్కార్ట్లో లేటెస్ట్ ఫీచర్స్ తోటి డెవలప్ చేసిన వెబ్సైట్ని ఆ ఊర్లో ఓపెన్ చేయలేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి కదా. ఆలోచించండి ఒకసారి. అది ఓపెన్ కాకపోతే ఫ్లిప్కార్ట్ మస్ట్ హ్యావ్ లాస్ట్ ఏ పొటెన్షియల్ కస్టమర్. పొటెన్షియల్ కస్టమర్ అంటే మీరు ఈరోజు 100 రూపాయల గురించి చూస్తున్నారు. ఇంతకుముందు నేను మొన్ననే స్టడీ చేశా, అమెజాన్లో నా పర్చేస్ ఎంత ఉంది, ఫ్లిప్కార్ట్లో నా పర్చేసెస్ ఎంత ఉన్నాయి అని అంటే 2011లో ఫ్లిప్కార్ట్ కాదనుకుంటా, అమెజాన్లో కాదు, ఈబే, ఫ్లిప్కార్ట్, అవి 2011లో నేను చూసినప్పుడు ఐ కుడ్ క్లియర్లీ సీ సంథింగ్ లైక్ ఒక 10,000 వరకు పర్చేసెస్ చేశాను, 20,000 చేసాను. అది ఇప్పుడు దగ్గర 3 lakhs అయింది, 3.5 lakhs అవుతుంది. నేను ప్రస్తుతానికి లాస్ట్ ఇయర్ నేను పర్చేస్ చేసిన అమెజాన్లో 3.5 lakhs 4 lakhs అరౌండ్ దట్. అంటే ఎంత పర్చేస్ చేస్తున్నామో ఆలోచించండి అప్పుడు. రైట్, ఓకే, ఎనీవేస్ కమాన్. సో ఒక యూజర్ని లూజ్ అవ్వడం అంటే పొటెన్షియల్ బిజినెస్ని లూజ్ అవ్వడం. కాబట్టి ఫ్లిప్కార్ట్ డోంట్ టేక్ దట్ రిస్క్ కదా. కాబట్టి ఏం చేస్తుంది అని అంటే ఫ్లిప్కార్ట్ ఏదైనా కోడ్ రాయండి, మీరు ఏ లాంగ్వేజ్, ఏ పర్టికులర్ వర్షన్ ఫీచర్స్ అయినా మీరు వాడుకోండి, కానీ అన్ని బ్రౌజర్స్లో ఉపయోగపడే, అన్ని బ్రౌజర్స్లో ఎగ్జిక్యూట్ అవ్వగలిగే కోడ్ని మాత్రమే నాకు ఇవ్వండి అని. అదేంటి సార్, లేటెస్ట్ కోడ్లో కోడ్ రాసి మీకు ఓల్డ్ వర్షన్ కోడ్ని ఇవ్వమంటే ఎలా ఇస్తాం మేము అని అంటే, మేము లైన్ బై లైన్ మేము మార్చి రాయమంటారా మళ్ళీ అని అంటే, నో 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 నో, అలా రాయకండి. ఈ రోజుల్లో మనకి ట్రాన్స్పైలర్స్ అని వచ్చింది. ఓకే, ట్రాన్స్పైలర్స్ ఏంటి? ఆ ట్రాన్స్పైలర్స్ ఏంటి? ఆ ట్రాన్స్పైలర్స్ బ్యాబెల్, లేకపోతే TypeScript. అదొక్క నిమిషం, బ్యాబెల్, అలాగే టైప్ స్క్రిప్ట్ కంపైలర్, దాని పేరు కంపైలరే కానీ ఆ TSC అంటాం దాన్ని, అది కూడా యాక్చువల్గా ఒక ట్రాన్స్పైలరే. ఓకే, ఏం చేస్తుంది అని అంటే, ఇప్పుడు ఇందాక నేను కొద్దిగా క్వశ్చన్ స్ట్రెస్ చేసేసరికి పాపం నందిని కొద్దిగా ఆలోచించారు. యా కరెక్టే, ఆలోచించాల్సిందే. ఎందుకు అంటే టైప్ స్క్రిప్ట్ అనేది జావా స్క్రిప్ట్ అయినా కాదా అని తనకు ఒక డౌట్ వచ్చింది. ఎస్ సార్, టైప్ స్క్రిప్ట్ ఈజ్ ఆల్సో ఏ జావా స్క్రిప్ట్. ఇక్కడ ఈ ఇమేజ్ చూడండి బాగుంటుంది. టైప్ స్క్రిప్ట్ కోడ్ టైప్ స్క్రిప్ట్ కంపైలర్ అని పైన రాసిన, కింద పాపం మంచిగా ట్రాన్స్పైలర్ అని పెట్టేశాడు. పేరుకే అది కంపైలర్, కానీ పేరు మాత్రం, దాని యాక్చువల్ వర్డ్ మాత్రం ట్రాన్స్పైలర్. వాట్ డస్ ఇట్ గివ్ మీ? ES5 కోడ్, అంటే ఇది ఓల్డ్ వర్షన్ కోడ్. సో ఇప్పుడు మీకు ES5 వర్సెస్ ES6 వర్సెస్ ES7 మీకు ఒక వెబ్సైట్ చూపిస్తాను. ఆ వెబ్సైట్ చూద్దాం మనం. కంపారిజన్,
ఒక మంచి వెబ్సైట్ ఉంది, ఇది. ఈ వెబ్సైట్ కనుక మనము అబ్జర్వ్ చేస్తే ఏ వర్షన్స్ ఎంతెంత సపోర్ట్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ES5 ఉందనుకుందాం. ES5 జావా స్క్రిప్ట్కి వచ్చేసరికి క్రోమ్ 100% సపోర్ట్ చేస్తుంది. క్రోమ్ 83 కానీ 84, 85, 86 100% సపోర్ట్ చేస్తుంది. ఎడ్జ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11 ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11 ఇంకా 99% సపోర్ట్ చేస్తుంది. అంటే ఇంకా ఏదో ఫీచర్ ఖాళీ ఉండిపోయింది. సో ఆలోచించుకోండి, ఇంకా ఎక్కడ ఉంది ఇది. ఏం ఫీచర్ నాయనా? 7 out of 9 వచ్చింది. ఆయన మాత్రం టాప్ 1లో ఉంటాడు డబ్బుల్లో మాత్రం, కానీ వాళ్ళ ప్రోడక్ట్లు మాత్రం టాప్ 1లో ఉండవు. ఎన్యూమరబుల్ ప్రాపర్టీస్ కెన్ బి షాడోడ్ బై నాన్ ఎన్యూమరబుల్ ప్రాపర్టీస్. ఈ ఒక ఫీచర్ ని ఇంకా సపోర్ట్ చేయడం లేదు. మిగతా లాంగ్వేజెస్ అన్ని, మిగతా బ్రౌజర్స్ అన్ని సపోర్ట్ చేస్తున్నాయి. సఫారీ కూడా, వీళ్ళందరూ ఒకటే లాగున్నారు కదా. సఫారీ కూడా 99% సపోర్ట్ చేస్తుంది. ఓపెరా 100% సపోర్ట్ చేస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, లీవ్ అబౌట్ దట్. సో అన్ని బ్రౌజర్స్ అన్ని వర్షన్స్, అంటే వర్షన్స్లో ఉన్న అన్ని కొత్త ఫీచర్స్ని సపోర్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. దట్స్ ఆల్ డిపెండ్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఏంది ఇది? ES6, ఫైర్ఫాక్స్ 68, ఫైర్ఫాక్స్ 77, 78, 79 ఇవి బీటా అండ్ నైట్లీ వర్షన్స్. 80 కూడా, 78 కూడా ఇంకా 98% మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఏ ఫీచర్ సపోర్ట్ అవ్వట్లేదు ఇక్కడ అని అంటే, ఏదో ఒక ఫీచర్ ఉంటుంది, మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఒక ఫీచర్ సపోర్ట్ ఒకటో రెండో ఫీచర్లు సపోర్ట్ అవ్వట్లేనట్టుంది. ఇవే ప్రాపర్ టెయిల్ కాల్స్ సపోర్ట్ లేదు, ఆల్మోస్ట్ అన్నిటికీ లేదు. కానీ ఇంకా 98% అయితే సపోర్ట్ చేస్తుంది దీంట్లో. అండ్ క్రోమ్ 86 కూడా 98% సపోర్ట్ చేస్తుంది. మన ఎడ్జ్ గారు అయితే ఇంకా 18లోనే ఉన్నారు. ఓహో, వండర్ఫుల్. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11 అయితే ఓన్లీ 11% మాత్రమే సపోర్ట్ ఉంది. అంటే మీరు పొరపాటున డైరెక్ట్గా ES6 కోడ్ రాసి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11లో ఎగ్జిక్యూట్ చేస్తే మెమ్మె అన్నట్టే అయిపోతుంది అనమాట. ఓకే, ఐఎమ్ నాట్ కమెంటింగ్, అండ్ జస్ట్ దాని ఇనబిలిటీ అంత ఉందన్నమాట. అంటే ఏవి పనిచేయట్లేదు అని అంటే, ద వండర్ఫుల్ థింగ్ ఈస్ యారో ఫంక్షన్స్ పనిచేయవు, సూపర్ కీవర్డ్ పనిచేయదు, జనరేటర్స్ పనిచేయవు. ఇవి బేసిక్గా యారో ఫంక్షన్స్, క్లాసెస్, సూపర్ కీవర్డ్ అయితే ఫండమెంటల్ థింగ్స్ అన్నమాట. ఇవి కూడా పనిచేయకపోతే ఇంకా మనం ఏం చేయలేము. ఇప్పుడు కాన్స్ట్ పనిచేయదంట. కాన్స్ట్ ఫరిన్ లూప్లో ఇటరేషన్ స్కోప్లో పనిచేయదు. మంచిదబ్బా. ఓకే, ఎనీవేస్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 6లో రాసినా కూడా IE11లో ES6లో కోడ్ రాసినా కూడా IE11లో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వద్దు. ఫర్ ఆఫ్ లూపులు లేవు, టెంప్లెట్ లిటరల్స్ లేవు. ఇవన్నీ బేసిక్ ఫండమెంటల్ థింగ్స్ లేవు అనేసరికి యూ కెన్ అండర్స్టాండ్, యూ కెన్ అటర్లీ బిలీవ్. సో మీరు ES6లో కోడ్ ఉన్నా కూడా దాన్ని తప్పకుండా ES5లోకి మీరు కన్వర్ట్ చేసుకోవాలి. దట్స్ హౌ వీ హ్యావ్ టు కన్వర్ట్. ఏమా? సో ఇలా కన్వర్ట్ చేసుకోవాలి అని అంటే వాట్ డు వి నీడ్? ES5లో కన్వర్ట్ చేసుకోవాలంటే మనకి ఏం కావాలి? కంపైలర్స్ కావాలి. ఐ మీన్ టు సే మన ట్రాన్స్పైలర్స్ కావాలి. ఇన్ఫ్యాక్ట్ ట్రాన్స్పైలర్స్. ఓకే, ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్పాలి. దీంట్లో కూడా Babel 7 అనేది 100% కంపైల్ చేసి ఇవ్వలేదు. ఇప్పుడు టెయిల్ కాల్స్ ఉన్నాయి, టెయిల్ కాల్స్లో మనం కోడ్ రాస్తే టెయిల్ కాల్స్ని 100% కన్వర్ట్ చేయదు ఇది. టైప్ స్క్రిప్ట్ అయితే 69%. ఇన్ఫ్యాక్ట్ మీరు ఒకవేళ రాసిన కన్వర్షన్ కూడా అంత ఈజీ కాదు. ఇప్పుడు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో YU ఫ్లాగ్లు పనిచేయవు, ఫర్ ఆఫ్ లూప్స్లో కొన్ని పనిచేయవు. చూడండి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో. అంటే వర్షన్ డిఫరెన్సెస్కి వచ్చేసరికి యూ హ్యావ్ టు బి కేర్ఫుల్, వెరీ కేర్ఫుల్. డిఫాల్ట్ ఫంక్షన్ పారామీటర్స్ పనిచేయట్లేదు.
దేంట్లో బ్యాబెల్లో. అదే మీరు టైప్ స్క్రిప్ట్లో చూస్తే పనిచేస్తుంది. డిఫాల్ట్ పారామీటర్స్ టైప్ స్క్రిప్ట్లో ఎస్ ఉంటుంది, దీంట్లో నో ఉంటుంది. ఓహో, డిఫాల్ట్ పారామీటర్స్లో టెంపోరల్ డెడ్ జోన్ అనే పాయింట్లో సపరేట్ స్కోప్, ఇది పనిచేయట్లేదు, దీంట్లో కూడా పనిచేయట్లేదు. సో ఇది ఇంకా కొద్దిగా వీక్గా ఉంది. కానీ మిగతా వాటిలో వీక్గా ఉండదు, మిగతా వాటిలో చాలా ముందు ఉంటుంది. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో చాలా మట్టుకు పనిచేయట్లేదు, నాట్ ఈవెన్ సింగిల్ వన్. సో వీటన్నిటితో రాయకూడదు మీరు దేంట్లో, మీ కోడ్లో ఏవేవైతే మీకు పనిచేయట్లేదో, అన్ని కన్వర్ట్ చేయలేకపోతుందో వాటిని మీరు అవాయిడ్ చేసేయాలి, ఇమీడియట్గా అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయొచ్చా చేయకూడదు అంటే చేయొచ్చా లేదనే కాన్సెప్ట్ లేదు, అవాయిడ్ చేసేసేయండి అంతే, అయిపోయింది ఇంకా అక్కడికి. ఓకే, తర్వాత 2016+ అంటే ES7, ES8 ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి కంపాటబిలిటీ ఎంతవరకు ఉందో చూడండి. ఇక్కడికి వచ్చేసరికి 66% మాత్రమే కంపాటబిలిటీ ఉంది. ఇంతకుముందు 72 ఉండే, ఇప్పుడైతే మరి 66. చాలా మట్టుకు నో ఐడియా. ఓకే, షేర్డ్ మెమరీ ఐటమ్స్, అసింక్ ఫంక్షన్స్లో కూడా కొన్ని ఫీచర్స్ రావు, అవైట్ రిజెక్షన్ లేదు. ఓకే, టైప్ స్క్రిప్ట్లో ఉందా ఇంకా బెటర్గా. సో ఇప్పుడు 2017 ఫీచర్స్కి వచ్చేసరికి మీరు ఏది యూస్ చేస్తే బెటర్ అని అంటే, అసింక్ టైప్ స్క్రిప్ట్ వాడడం బెటరా, లేకపోతే టైప్ స్క్రిప్ట్ ట్రాన్స్పైలర్ యూస్ చేయడం బెటరా, లేకపోతే అసింక్ మన బాబెల్ ట్రాన్స్పైలర్ యూస్ చేయడం బెటరా అంటే బెటర్ టు గో విత్ టైప్ స్క్రిప్ట్. కానీ ఐ హ్యాడ్ టు టెల్ యూ వన్ పాయింట్. ఇక్కడ పాలిఫిల్స్ అని ఒక కాన్సెప్ట్ వచ్చింది. అంటే ఒకవేళ మీకు ఆ ఫీచర్ కంపైలర్ మన బ్రౌజర్లో లేకపోయినా ఎక్స్ట్రా కోడ్ మనము పుష్ చేస్తాం, ఆ కోడ్ ద్వారా మనము ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు ఆ ఫీచర్స్ని. సో ఆ ఫెసిలిటీస్ ఇచ్చారు కాబట్టి వీ నీడ్ నాట్ టు వర్రీ అబౌట్ ఇట్. బాబెల్ కంపైలర్ ఈస్ డూయింగ్ మచ్ మోర్ బెటర్ జాబ్ దాన్ ఎనీవన్. ఓకే, సో అలాగా నేను ఎందుకు టైప్ స్క్రిప్ట్ కాకుండా బాబెల్ని వెళ్తున్నాను అని అంటే, ఎస్ దాని కంపాటబిలిటీ ఎక్కువ, దాని రీచ్ ఎక్కువ, అందుకనే మనం బాబెల్ వీటికి వెళ్తున్నాం. మనం ప్యూర్ జావా స్క్రిప్ట్లోనే కోడ్ రాసి ఏ ఫీచర్స్ అయినా పర్లేదు. మీరు మోస్ట్లీ నేను ES7 వరకు వాడతానమ్మా, ES7, ES8 వరకు, మ్యాక్సిమం ES8 అంతే. నెక్స్ట్లో ఇవన్నీ నేనేం వాడట్లేదు, టు బి సేఫ్ ఫ్రాంక్లీ. సో ఇవి వాడుతున్నాను కాబట్టి వీటి కంపాటబిలిటీ బాబెల్లో ఉంది కాబట్టి వీటిని మనం చూసుకుంటున్నాం. సో ఎనీవేస్, ఏంటి ఇక్కడ దీని హిస్టరీ ఏంటి, ట్రాన్స్పైలర్ ఏంటి, కంపైలర్ ఏంటి, ఇంటర్ప్రెటర్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అని అంటే ఇది విషయం. సో ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ప్రోగ్రామ్కి స్క్రిప్ట్కి డిఫరెన్స్ అడిగితే మీరు ఏం చెప్తారు? ప్రోగ్రామ్స్ జనరేట్ ఆబ్జెక్ట్ కోడ్, స్క్రిప్ట్స్ డు నాట్ జనరేట్ ఆబ్జెక్ట్ కోడ్. Programs first compile and then create a file and then create a binary code or object code, and that object code will be interpreted. How about the scripts? Scripts will also get compiled, but they do not create an object code. Immediately compilation followed by transpilation. So a compilation లో ట్రీస్ ఫామ్ చేయడం, కంపైలేషన్ ఎర్రర్స్ ఏమన్నా ఉంటే అవన్నీ ప్రింట్ చేయడం, అవన్నీ చూపిస్తుంది. మన జావా స్క్రిప్ట్ కూడా ఎర్రర్స్ త్రో చేస్తుంది, చేయదని కాదు. కాకపోతే ఎస్ మనకి ఇంటర్ప్రిటేషన్ ఒక్క లైన్ కూడా జరగదు, ఇంకా అక్కడికి ఆగిపోతుంది అనమాట అలా. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ ఫండమెంటల్ డిఫరెన్సెస్ బిట్వీన్ స్క్రిప్ట్ అండ్ ఏ ప్రోగ్రామ్. సో ఇప్పుడు వాట్ ఈస్ ద టాప్ మోస్ట్ స్క్రిప్ట్స్ అని ఎవరన్నా అడిగితే, నో సెకండ్ థాట్ పైథాన్, ఆఫ్టర్ దట్ జావా స్క్రిప్ట్. అయితే పైథాన్ గొప్పదా జావా స్క్రిప్ట్ గొప్పదా అంటే ఒక క్వశ్చన్ అనమాట. నేను ఈ రోజుల్లో హీరోస్ని ఎవరిని నేను కంపేర్ చేయలేను, కానీ మన ఆయన పేరేంటి, రాజేష్ ఖన్నా గొప్పోడా, అమితాబ్ బచ్చన్ గొప్పోడా అంటే రాజేష్ ఖన్నా చాలా గొప్పోడు, కాకపోతే ఆయన ఫీల్డ్లో ఆయన చాలా గొప్పోడు. అమితాబ్ బచ్చన్ గొప్పోడు అని అంటే గొప్పోడే, కాకపోతే ఆయన వెరైటీ ఆఫ్ రోల్స్ చేయడంలో ఆయన గొప్పోడు అనమాట. అట్లా ఐ ఫీల్ అమితాబ్ బచ్చన్ ఈజ్ జావా స్క్రిప్ట్ అండ్ రాజేష్ ఖన్నా ఈజ్ పైథాన్. ఇట్ ఈస్ టూ గుడ్, బట్ దానికి ఒక ఉన్న లిమిటేషన్స్ ఏంటి అని అంటే దట్ కెన్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్ ఆన్ ద బ్రౌజర్.
బ్రౌజర్లోకి వచ్చి ఎగ్జిక్యూట్ చేయలేదు. రాజేష్ ఖన్నా పోలీస్ క్యారెక్టర్లు చేయలేడు. ఓకే, సో బట్ ఎస్, జావా స్క్రిప్ట్ కెన్ డూ. జావా స్క్రిప్ట్ ఏంటి అని అంటే, జావా స్క్రిప్ట్ కెన్ డూ బోత్ on the browser. Nowadays it is also working on the back end as well. Okay, Express node వీటిని యూస్ చేసుకుని వీటిని బేస్ చేసుకుని బ్యాక్ సైడ్ కూడా, బ్యాక్ ఎండ్లో కూడా మీకు పర్ఫామ్ చేస్తుంది. సో ఇలాగా పైథన్ అండ్ జావా స్క్రిప్ట్ బోత్ ఆర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. బట్ ఎందుకు జావా స్క్రిప్ట్ని అందరూ నేర్చుకుంటున్నారు, ఏంటి దీని వెనకాల ఉన్న మిస్టరీ అని అంటే, very simple. JavaScript can be useful, of course, for UI applications on the browser, no second thought. And JavaScript can be used even on the backend. Yes. అసలు లిమిటేషన్స్ లేవా సార్ అని అంటే, సీరియస్ డెవలపర్స్ అంటే ఎవరు సార్ అని అంటే, హ్యాకర్స్ కానీ లేకపోతే నాసా లాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్కి అప్లికేషన్స్ సర్వ్ చేసేవాళ్ళు కానీ, వీళ్ళు దే మేక్ ఫన్ అవుట్ ఆఫ్ JavaScript. They don't believe JavaScript is not even worth to discuss. ఓకే, అంత కొట్టిపడేస్తారు అనమాట. ఎందుకంటే దాంట్లో మెమరీ లీక్స్ ఉన్నాయి. ఫండమెంటల్గా JavaScript అంత పెద్ద గొప్ప లాంగ్వేజ్ ఏం కాదు. యాక్సెప్ట్ చేయాలి మనం. కాకపోతే యూఐని ఫాస్ట్గా జనరేట్ చేసి ఇవ్వడంలో JavaScript తోపు. మిగతావి ఏవి ఆ లెవెల్ యూఐని మనకి క్రియేట్ చేసి ఇవ్వలేదు. ఈవెన్ పైథన్ కానీ C++, అసలు జావా అయితే మీరు పక్కకు పెట్టండి, అసలు జావాని నాసాలో వాడరు. ఓకే, అది ఓన్లీ వెబ్ అప్లికేషన్స్కి బ్యాక్ ఎండ్ కోసమే బాగుంటుంది తప్ప యూ కెనాట్ యూజ్ దట్ లాంగ్వేజ్. C++, ఎస్, పైథన్, ఇవి మూడు మీకు సీరియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. మిగతావి జబర్దస్త్ కామెడీ చేస్తాయి సార్ అంటే, వాళ్ళ దృష్టిలో అంతే. అవి PHP కానీ జావా స్క్రిప్ట్ కానీ, దే ఆర్ నాట్ యాక్చువల్లీ మెచ్యూర్డ్ ఇనఫ్ టు సే ఆర్ టు రియలీ ట్రస్ట్ ఆన్ ఇట్. ఓకే, ఇప్పుడు మీరు బ్యాంకింగ్ అప్లికేషన్ చేస్తున్నారు, ఒక ట్రాన్సాక్షన్ మధ్యలో ఆగిపోయింది, మళ్ళీ దాన్ని రీడూ చేయొచ్చు. కానీ ఇప్పుడు మీరు ఒక రాకెట్లో వెళ్తున్నారు, లేదా ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నారు, అక్కడ ఒక బటన్ క్లిక్ చేయగానే అది తప్పు ఫంక్షన్ పర్ఫామ్ చేసింది అనుకో, కుకట్పల్లి పోవాల్సినోడు వరంగల్ పోతాడు. అట్లా ఉంటుంది అనమాట పరిస్థితి. ఓకే, సో దే కెనాట్ రిలై ఆన్ సచ్ కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్. సో దే డూ గో ఫర్ C++, పైథన్. వెబ్ అప్లికేషన్స్ ఎస్, వాళ్ళకి ఏంటంటే క్విక్గా రావాలి, క్విక్గా అవుట్పుట్ వచ్చేవి కావాలి. సో మనము ఆ యూజర్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వాలి అని అంటే వీ హ్యావ్ టు గో ఫర్ JavaScript. ఓకే సార్, మరి అంత తప్పు ఉంటుందా సార్ అంటే, 2+2 = 4 అని కాకుండా అప్పుడప్పుడు 5 అని కూడా ఇస్తుంది అంటే, అట్లా కాదు నేను అనేది. స్టెబిలిటీ, పెద్ద పెద్ద మెమరీ వర్క్ చేసినప్పుడు మీకు అంత కంఫర్ట్ కనపడదు మీకు JavaScriptలో, ఏమా? ఓకే, సో అలాగా నేను JavaScript అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఓకే, సో ఓవరాల్గా మీరు ఈ వెబ్సైట్ని ఒకసారి చూడండి. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ వెబ్సైట్, ఐ డూ ఫాలో దిస్. దీంతో పాటు మీకు యాక్చువల్గా ఎందుకు నేను దీన్ని రిఫర్ చేస్తున్నాను అని అంటే, దీంతో పాటు స్ప్రెడ్, సింటాక్స్, ఇటరేటబుల్ ఆబ్జెక్ట్స్, దీంతో పాటు మీకు ఎక్మా ఇంటర్నేషనల్ వాళ్ళ నోట్స్ కూడా ఉంది. యాక్చువల్గా మీకు ఇంత ఓపిక ఉంటుందని నేను అనుకోవట్లేదు, ఐ డోంట్ థింక్ సో. కానీ ఎవరైనా కనుక కొద్దిగా కూర్చొని చేద్దాము అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్గా వర్త్ టు వాచ్ అనమాట. ఇది టూ మచ్ అనమాట, ఇంకా 2కి నెక్స్ట్ లెవెల్ ఇది. ఓకే, అంత స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ దొరుకుతుంది. అందుకనే నేను దీని లింక్స్ కూడా బాగున్నాయి అండ్ దే హ్యావ్ ఎ గుడ్ సపోర్ట్ అనమాట. సరే ఒకసారి చూడండి దీన్ని, యూ కెన్ గివ్ ఎ ట్రై ఫర్ దిస్. మీకు ఇంకా 2-3 వెబ్సైట్స్ ఇస్తాను నేను. నేను చాట్లో పెడుతున్నాను అందరికీ. సో ఈ వెబ్సైట్ ఒకసారి చూడండి. దీంతో పాటు నాకు ఇంకొక వెబ్సైట్ ఉంది, దట్ ఈస్ javascript.info.
బాగా నచ్చింది, బాగుంది. ఇదొక వెబ్సైట్. ఓకే, దీని తర్వాత నేను ఒకసారి మీరు అందరు క్లాస్కి జాయిన్ అయిన తర్వాత మనం ఒకసారి మనం అన్ని ఒకసారి ప్రొసీజర్ స్టార్ట్ చేసిన తర్వాత డిడ్ యూ నో జావా స్క్రిప్ట్ అని చెప్పేసి ఒక సిరీస్ ఉంటుంది, బుక్ సిరీస్. మన కైల్ సిమ్సన్ సిరీస్ అన్నమాట ఇది. హీఈస్ వండర్ఫుల్. అంటే నేను ఎవరినైనా ఒక ఫాలోవర్ నేను ఫాలో అవుతాను ఒకళ్ళని అని అంటే, యా, ఐ ప్రౌడ్లీ సే ఐఎమ్ ఎ బిగ్ ఫాలోవర్ ఆఫ్ దిస్ ఫెలో. ఈయన రాస్తాడు యూ డోంట్ నో జావా స్క్రిప్ట్ అని చెప్పేసి. ఇది ఇంతకుముందు వ్యూ వేరుగా ఉండేది, బట్ దిస్ ఈస్ అ వండర్ఫుల్ బుక్ అన్నమాట. మీకు వరి అవ్వకండి, దీన్ని మీరు ఇమీడియట్గా పర్చేస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. నేను గిట్ ఫాలో అయ్యే నేర్చుకోగలుగుతాను అని అంటే హీ గేవ్ అస్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్. కానీ ఒక బుక్లా కావాలి అని అంటే మాత్రం మీరు చూసుకోవాల్సిందే. సో ఇదొకటి బుక్ మీరు ఫాలో అవ్వచ్చు. యూ డోంట్ నో జేఎస్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క చూడండి. కైల్ సిమ్సన్ అప్ అండ్ గోయింగ్ జావా స్క్రిప్ట్, ఇది చూడండి అసలు కామెడీ. స్కోప్ అండ్ క్లోజర్ ఒక బుక్, దిస్ ఆబ్జెక్ట్ ప్రోటోటైప్స్ గురించి ఒక బుక్, ES6 అండ్ బియాండ్ కోసం ఒక బుక్, అసింక్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది ఒక బుక్, టైప్స్ అండ్ గ్రామర్ ఒక బుక్. ఈయనకి పిచ్ అట్లా ఉంటుంది అనమాట. ఒక దిస్ ఆబ్జెక్ట్ ప్రోటోటైప్స్ గురించి ఒక బుక్ ఉంది. సో ఒకవేళ మీరు నిజంగా ఫాలో అవుతాను ఎక్కడైనా కావాలి అని అనుకుంటే, ఎస్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఎందుకంటే దిస్ ఈజ్ అవర్ బైబిల్, దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు ఫాలో. ఓకే, లేదు అని అంటే మాత్రం నా దగ్గర కొన్ని బుక్స్ ఉన్నాయి, ఐ విల్ గివ్ యూ. అది కూడా ఎక్కువ అవుతుంది, ఐఎమ్ ష్యూర్ ఫర్ దట్. లేదు, ఇక్కడ ఉంది. Books. Cheat sheet. Reviews. You don't know. Something is wrong. Okay. Wait. RB4. ఓకే, నేను చూపిస్తాను. ఒక బుక్ ఉంది, నేను దాన్ని మీకు ఫార్వర్డ్ చేస్తాను, డోంట్ వరీ. ఈవెన్ దట్ ఈజ్ ఆల్సో ఫైన్. బుక్స్ అనేవి అవి కూడా బాగానే ఉన్నాయి. ఓకే, కాకపోతే మీరు కొద్దిగా ఓపిక చేసుకుని చదవాలి ఆ బుక్స్ని, అంతే, అంతకుమించి చూద్దాం ఎక్కడ ఉన్నాయో చూసి నేను చూపిస్తాను. ఓకే గైస్, అవి ఫాలో అవ్వాల్సిన టెక్స్ట్ బుక్స్ మనము. అండ్ నేను ఏమేమి చెప్తాననేది నేను ఆల్రెడీ మీకు చూపించేసాను మీకు. సో దాంట్లో ఫస్ట్ టాపిక్ కింద మనం ఈరోజు వేరియబుల్ డిక్లరేషన్స్ ఇవన్నీ మనం చూద్దాం. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీకు చెప్పాలి, ఎలా రాస్తారు కోడ్, హౌ డు యూ రైట్ ఎ కోడ్ అని అంటే, ఫస్ట్ జావా స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే జావా స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన ఇంజిన్ ఉండాలి. ఆ ఇంజిన్ ఎక్కడ ఉంటుంది అని అంటే, మీకు అంటే బ్రౌజర్లో డిఫాల్ట్గా ఒక ఇంజిన్ ఉంది, అక్కడ మీరు జావా స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఎలా అంటే, ఇప్పుడు బ్రౌజర్ ఇది కదా, ఇది బ్రౌజర్. దీంట్లో F12 ప్రెస్ చేసినా కానీ, లేకపోతే మీరు ఇన్స్పెక్ట్ రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేసినా కూడా, లేకపోతే ఇక్కడ మీరు ప్రెస్ చేసి టూల్స్లోకి వెళ్ళి డెవలపర్ టూల్స్ అని ఉంటాయి, దాన్ని క్లిక్ చేసినా కూడా సేమ్ విండో మీకు ఓపెన్ అవుతుంది. వీటిని డెవలపర్ టూల్స్ అని అంటారు. సో మోస్ట్లీ మనము ఇవి అంటే అన్ని కాకపోయినా 1, 2, 3, 4, 5, 6 ఈ మెమరీ గురించి వెళ్ళాను నేను. అప్లికేషన్ 5, ఈ 5 ట్యాబ్స్ మనము క్లియర్గా చూస్తాం మనం. ఓకే,
సో వీటిలో మనం కోడ్ రాసుకోవచ్చు. ఇక్కడ కన్సోల్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా కోడ్ రాయొచ్చు. లిటరల్గా మీరు ఏదైనా టెస్ట్ చేయాలన్నా, మీకు ఏదైనా అనిపించినా, యూ బెటర్ టు మీరు ఇక్కడ కూడా యూస్ చేసుకోవచ్చు. లైక్ ఫర్ where I is equal to 0, I less than or equal to 19, I plus plus console.log of I, enter. సో మీకు అన్ని ప్రింట్ అయిపోయినాయి. సో ఇలాగా మీరు ఇక్కడ కోడ్ రాసుకోవచ్చు, మీరు క్లియర్ చేసుకోవచ్చు, మీకు కావాలనిపించింది మీరు చేసుకోవచ్చు. దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేసుకో, ఫంక్షన్ ఏబిసి console.log of hi, తర్వాత క్లోజ్. సో ఫంక్షన్ డెఫినేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏబిసి కాల్ చేయగానే అది ఎగ్జిక్యూట్ అయ్యి మనకి అవుట్పుట్ కూడా ఇస్తుంది హాయ్ అని. సో మీరు ఇలాగ మీరు కావాలనుకుంటే ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ నాన్ సెన్స్. ఇక్కడ ఎందుకు చెప్తాం, కానీ మనం నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్లో రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు, ఒకటి ఫర్ I is where I is equal to 0, I less than or equal to 10, I plus plus console.log of hi. ఇది నేను రాసిన కోడ్. దీన్ని మీరు .js ఎక్స్టెన్షన్లో సేవ్ చేయాల్సి ఉంటుంది. యూ హ్యావ్ టు సేవ్ ఇట్ యాజ్ .js ఎక్స్టెన్షన్. ఒకసారి చెప్తాను, అన్ని రకాలు మీకు చూపించేసి. RB5, సో intro.js. సో దీన్ని మనం సేవ్ చేసిన తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు, జేఎస్ ఫైల్ని మీరు డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి వల్ల మాత్రం అసలు ఎగ్జిక్యూట్ చేయలేము మనం. ఇట్లా డైరెక్ట్గా ఓపెన్ విత్ క్రోమ్ అని అంటే డైరెక్ట్గా కోడ్ ఓపెన్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది, కోడ్ డిస్ప్లే అవుతుంది, రైట్? అట్లా. సో అది కాని పని లేదు. దాని కమాండ్ ప్రాంప్ట్లో ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే చేయొచ్చు, కానీ దానికి నోడ్ కావాలి. మరి ఎట్లా ఈ కోడ్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఎవరి సహాయం తీసుకోవాలి అని అంటే, ఎస్, వీ హ్యాడ్ టు బెగ్ HTML. భయ్యా నువ్వు నా కోడ్ని నీ దాంట్లో ఉంచుకోవా అని చెప్పాలి. సో మనము ఒక HTML కోడ్ని రాసుకోవాల్సి ఉంటుంది. ఏదో ఒక ఫైల్ క్రియేట్ చేసుకుని ఇక్కడ HTML అని ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ స్క్రిప్ట్, డైరెక్ట్గా బాడీ అని రాయాల్సిన పని లేదు. చెప్తాను దాని గురించి కూడా. స్క్రిప్ట్ src ఈజ్ ఈక్వల్ టు intro.js అని ఈ abc.htmlని ఎగ్జిక్యూట్ చేయాలి మనం. సారీ, ఎగ్జిక్యూట్ చేయమని చెప్తున్నాను. ఓపెన్ విత్ క్రోమ్. సో దీని అవుట్పుట్ వచ్చేసి కన్సోల్లో డిస్ప్లే అవుతుంది. అఫ్ కోర్స్ మీరు ఇక్కడ కూడా డిస్ప్లే చేసుకోవచ్చు, document.write పెట్టుకుంటే. సో ఇక్కడ హాయ్ అనేది 11 టైమ్స్ ప్రింట్ అయింది. సో ఇప్పుడు నేను జావా స్క్రిప్ట్ని మారుస్తున్నాను. జావా స్క్రిప్ట్ని మారుస్తున్నాను. లైక్ హాయ్ కాకుండా హాయ్ కామా ఐ అని పెట్టాను అనుకోండి. మార్చి నా పేజ్ని రీఫ్రెష్ చేయగానే ఇప్పుడు హాయ్ 0, హాయ్ 1, హాయ్ 2 ఇట్లా మనం కోడ్ని మనము ఎగ్జిక్యూట్ చేయొచ్చు. కాకపోతే ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, మనం HTML ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఆ HTML కోడ్ జావా స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేసి దాన్ని మనకి ప్రింట్ చేస్తుంది. అలాగా 2 రకాలు, అంటే అట్లా ఉందన్నమాట పరిస్థితి. ఓకే, ఇది ఒక వే. లేదు సార్, నేను డైరెక్ట్గా జావా స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటున్నానంటే, ఎస్ సార్, యూ కెన్ డూ దట్. ఎలా చేయొచ్చు, కైసే అంటే ఈ పర్టికులర్ ఫోల్డర్లో మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి నోడ్ అని ఒక నోడ్ ఎన్విరాన్మెంట్ ద్వారా మనం రన్ చేయొచ్చు దీన్ని, ఆ ఫైల్ని. మన ఫైల్ పేరేంటి, intro.js. అవుట్పుట్ ఈజ్ సేమ్. కాకపోతే ఇక్కడ మీరు డైరెక్ట్గా మన జావా స్క్రిప్ట్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. బ్రౌజర్లో అయితే మీకు బ్రౌజర్లో డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి అయితే కుదరదు. యూ హ్యావ్ టు లోడ్ ఏ HTML ఫైల్, దాంట్లో మీరు ఈ స్క్రిప్ట్ ఫైల్ని రన్ చేస్తూ రావాలి. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే.
సో ఓవరాల్గా మనం ఏం చేస్తాం సార్ అని అంటే, ఈ గోల్ అంతా లేదు మనతోటి కాని పని గోల్ అంతా. మనం ఏం చేద్దాము అని అంటే, హ్యాపీగా ఈ కోడ్ని తీసుకుపోయి ఇక్కడే పెట్టేసుకుందాం. ఈ స్క్రిప్ట్లో ఇక్కడే రాసేద్దాం. సో మనం HTML ఫైలే రన్ చేస్తూ ఉంటాం, అక్కడ SRC అవసరం లేదు కదా. అప్పుడు మనం అల్టిమేట్లీ HTML ఫైలే రన్ చేస్తూ ఉంటాం, కానీ HTMLలో జావా స్క్రిప్ట్ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు డైరెక్ట్గానే సేమ్ అవుట్పుట్ వస్తుంది, కాకపోతే డైరెక్ట్గానే ఈ HTML ఫైలే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ నాట్ ఎగ్జిక్యూటింగ్ ద JS ఫైల్. ఓకే, సో ఇట్లా ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ఫైల్ని ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలనేది ఒక పెద్ద క్వశ్చన్. ఎందుకంటే హెడ్ అనే సెక్షన్లో మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు, బాడీ అనే సెక్షన్లో కూడా ఎగ్జిక్యూట్ చేస్తారు. ఈ హెడ్ సెక్షన్లో ఎగ్జిక్యూట్ చేయడానికి, బాడీ సెక్షన్లో ఎగ్జిక్యూట్ చేయడానికి డిఫరెన్స్ ఉంది. ఏంటి అనేది చెప్తాను. ఇప్పుడు మన స్క్రిప్ట్లో HTML ఎలిమెంట్స్ని కనుక మనము మాడిఫై చేయాలన్నా, కంట్రోల్ చేయాలన్నా, యాక్సెస్ చేయాలన్నా ముందు దాని మీద కంట్రోల్ ఉండాలి. ఆ కంట్రోల్ మనకు రావాలి అని అంటే ముందు ఆ ఎలిమెంట్స్ మీకు లోడ్ అయిపోయి ఉండాలి. లేకపోతే ఎలిమెంట్స్ లోడ్ అవ్వకుండానే మనము దాని మీద ఎలా కంట్రోల్ చేస్తాం? చేయలేము కదా. అందుకని చెప్పేసి మీరు ఎప్పుడైనా HTML ఎలిమెంట్స్ మీద మీరు ఏదన్నా మోడిఫికేషన్స్ అంటే కమాండ్ కంట్రోల్ చేయాలి అని అనుకుంటే, దెన్ యూ హ్యావ్ టు పుట్ ద కోడ్ ఇన్సైడ్ దిస్ బాడీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద పేజ్. ఓకే, మరి సో హెడ్లో పెట్టుకుంటే ఏంటి సార్? పెట్టుకుంటే తప్పేం లేదు, కాకపోతే మీకు అది నార్మల్ కోడ్గా ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటే ఓకే. కానీ మీరు దాంట్లో ఏదైనా HTML ఎలిమెంట్స్ని కంట్రోల్ చేయాలనుకుంటే మాత్రం యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద బాడీ. ఇది ఒక్కటే వే ఉందా అని అంటే ఇది ఒక్కటే వే లేదు, చాలా రకాల వేస్ ఉన్నాయి. అంటే మీరు ఆన్ లోడ్ అనే ఒక ఫంక్షన్లో మీరు ఈ కోడ్ అంతా మీరు పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు మన HTML ఎలిమెంట్స్ అన్నీ లోడ్ అయిన తర్వాత మాత్రమే మీకు ఈ జావా స్క్రిప్ట్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అలాగ కూడా మీరు యాక్చువల్గా మెన్షన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వే టు ఎగ్జిక్యూట్ ద జావా స్క్రిప్ట్ కోడ్. ఓకే, ఇన్ని రకాలుగా మనం జావా స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. బట్ నేను దీన్ని ప్రాక్టికల్గా మీకు డామ్ మ్యానిపులేషన్స్ చెప్పినప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇక్కడితో అయిపోయినట్టు కాదు, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ అందరితోటి నేను ఒక మాట మాత్రం మాట్లాడాలండి. కొంతమంది అనుకోవచ్చు, ఇదేంద్రా బాబు ఈ క్వశ్చన్స్ ఎప్పుడో అప్డేట్ అయిపోయినాయి, ఇప్పుడు ఎవడు అడుగుతున్నాడు ఇలాంటివి అని దయచేసి అనుకోకండి. నాకు అలాంటి వర్డ్స్ని రిఫ్లెక్ట్ కానివ్వకండి. ఒకవేళ నాకు అట్లాంటి వర్డ్స్ ఎవరి దగ్గర నుంచి అన్న వచ్చినాయి అని అంటే, ఇదేంది బేసిక్స్ అని కనుక వచ్చినాయి అని అంటే నేను అప్సెట్ అవుతాను, లిటరల్గా అప్సెట్ అవుతాను. ఓకే, మీకు ఒకవేళ అట్లాంటివి నచ్చకపోతే ఇప్పుడే మానేయండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. కానీ అలాంటి ఒపీనియన్ కూడా తీసుకురాకండి, ఇవన్నీ చిన్న చిన్నవి కదా సార్ వీటి గురించి అంటున్నారు అని అంటే లేదండి. ఓకే, తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవి తెలుసుకోకుండా వర్క్లో కూర్చుంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తెలుసు నాకు. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇవి అడగట్లేదని మాత్రం అనుకోకండి. ఎస్, నేను అట్లా అనుకుని ఒక బ్యాచ్కి చెప్పాను, అన్ని టాప్ నాచ్ క్వశ్చన్స్ మాత్రమే చెప్పాలి, అలాంటివి డిస్కస్ చేయాలని చెప్పాను. బిస్కెట్ అయింది ఆ బ్యాచ్, మామూలు బిస్కెట్ కూడా కాలే. బ్యాచ్ అంటే చివరికి నా బాధ నాకెందుకు బాధ అనిపించింది అని అంటే, ఆ బ్యాచ్లో దర్ ఏబుల్ టు ఆన్సర్ ద ఎంటైర్ ఇంటర్వ్యూ, కానీ వాళ్ళు ప్రాక్టికల్గా ఒక చిన్న ఫెబోనాకి సిరీస్ ఇచ్చినా చేయట్లేదు. వాళ్ళు ఒక చిన్న ప్రాబ్లం వస్తే, ఒక చిన్న ఎర్రర్ వస్తే వాళ్ళు దాని నుంచి బయటకి ఎట్లా రావాలో కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఇదంతా కూడా జరిగింది. దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ రియాలిటీ. ఎస్పెషలీ దే వర్ ఫ్రమ్ ఇన్ఫోసిస్. వాళ్ళు ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్, ఒక 4 members వచ్చారు. ఫస్ట్ డే వీఆర్ ఫ్రమ్ ఇన్ఫోసిస్, వీ డోంట్ వాంట్ దిస్ స్క్రిప్ట్ అండ్ నాన్ సెన్స్ అన్నాడు. ఓకే, నాకేం పోయింది? Prasanna, Yuga Prasanna, actually, Yuga, this class is completely in Telugu. We will be starting English batch very soon. We will inform you back. Please call
how did you get this information? Call that Venkat sir and you do get it. Okay, please don't mind. Okay. Thank Yeah, you. sure. Thank you. Thank you, sir. Yeah. సో సో అట్లా సో మీరు ఫోకస్ చేయండి, అన్నిటి మీద ఫోకస్ చేయండి. నేను కూడా కొంచెం తగ్గిస్తున్నాను చిన్న చిన్నవి, బట్ ఎస్. అండ్ ఇంకొకళ్ళు కూడా, మిగతా వాళ్ళు కూడా ఎవరికైతే 0 నుంచి కావాలో మీరు కూడా నాకు కొంత హెల్ప్ చేయాలి. ఏంటి, నేను చెప్పిన వీడియోస్, నా వీడియోసే, నా క్లాసెసే, లాస్ట్ బ్యాచ్కో దానికి ముందు బ్యాచ్కో చెప్పిన వీడియోస్ని నేను చెప్తాను. అవన్నీ మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి ఆ ఫండమెంటల్స్ మీద నేను అప్పుడు ఎంత టైం స్పెండ్ చేశానో ఇప్పుడు అంత టైం స్పెండ్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అంటే డిపెండ్స్. చాలా మంది ఉన్నారు దీంట్లో మంచి మంచి డెవలపర్స్. ఓకే, సో మీరు కూడా నాకు కొద్దిగా హెల్ప్ చేస్తే అడ్వాన్స్ క్వశ్చన్స్ కూడా నేను మీకు ఇవ్వడానికి ఉంటుంది. అడ్వాన్స్ ఆర్కిటెక్చర్స్ మీరు వన్స్ జాబ్ వచ్చిన తర్వాత మీకు ఇబ్బందులు లేకుండా చేయడానికి నేను ఏమేమైతే మీకు ఇంట్రడ్యూస్ చేయాలో అవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఇట్లా కొద్దిగా మనం మ్యూచువల్గా ఉంటే బాగుంటుంది. బట్ ఐఎమ్ రెడీ టు గో టు ఎనీ లెవెల్ ఐ సెడ్, ఎనీ లెవెల్ నేను మీకు చూపించడానికి రెడీగా ఉన్నాను. ప్లీజ్ బీ దేర్. ఓకే, యా. సో దట్ ఈస్ అబౌట్ యువర్ what script. Okay, so what's up? That is about how to write a script. నేను యాక్చువల్గా మీకు ఈరోజు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను, ఏది హాయిస్టింగ్ కాన్సెప్ట్, వేరియబుల్ కాన్సెప్ట్, ఇవన్నీ కూడాను, బట్ కుదరలేదు. ఐఎమ్ సారీ ఫర్ దట్. కొద్దిగా మిస్కమ్యూనికేషన్ జరిగింది. వెంకట్ సార్ 8 o'clock అని చెప్పారు వీళ్ళకి. సో tomorrow class will be starting at 7:30. I'll repeat, tomorrow class will be starting at 7:30. So please be here by 7:30. ఈ రోజు వీడియో కూడా వెంకట్ సార్ షేర్ చేస్తారు, ఒకసారి చూడండి. రేపు మనం 7:30కి కలుసుకుందాం. ఓకే, ఎనీ డౌట్స్? సార్ రేపు మాత్రం డైరెక్ట్గా నేను సిలబస్ స్టార్ట్ చేసేస్తాను, ఇంకా ఇదేం లేదు. మీరు రేపటి నుంచి సిలబస్లోనే ఉంటాము. ఓకే, డోంట్ మైండ్ అండ్ వర్రీ. యా, ఎనీ క్వశ్చన్స్? హర్ష, నాగరాజ్? ఓకే సార్, చెప్పండి. జీరో నాలెడ్జ్ తో జాయిన్ అవుతున్నాను. మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా నో ప్రాబ్లం, జీరో నాలెడ్జ్ ఇవ్వండి. ఎస్, థ్యాంక్ యూ హర్ష, నాకు ముందుగానే చెప్పినందుకు థ్యాంక్స్. ఇప్పుడు HTML అయితే మీకు బేసిక్ H1 ట్యాగ్, H2 ట్యాగ్ అయితే తెలుసు కదా. అది ఇంకొకటి హర్ష, నేను పర్సనల్గా చెప్తున్నాను మీకు, మీరు ఒకటి మనం ఎట్లా అంటే అన్ని రకాలుగా మనం ఉపయోగపడాలి హర్ష. కంపెనీకి ఒక కోడ్ రాసేటప్పుడు అడ్వాన్స్ లెవెల్లో ఆర్కిటెక్చర్ ఉంటుంది, అది మనం అర్థం చేసుకోగలిగేటట్టు కూడా ఉండాలి. ఓకే, సో నేను కూడా కంప్లీట్గా ఒక్కొక్క చిన్న పాయింట్ గురించి రోజులు స్పెండ్ చేయలేను. ఓకే, సో మీరు కూడా వీడియోని 1-2 సార్లు చూస్తూ ఉండండి, ఒక ఫస్ట్ పాయింట్. అండ్ నేను మీకు సపోర్ట్ కూడా ఇస్తాను. సపోర్ట్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు 7:30కి స్టార్ట్ అవుతుంది అనుకోండి క్లాసు, మీకంటే నేను హర్ష ధైర్యంగా మనకు ముందుకు వచ్చాడు కాబట్టి చెప్తున్నాను. ఎవరికైతే వాట్ ఈస్ ఏ ఫాస్ట్గా చెప్పినా, లేకపోతే నేను ఏదైనా చెప్తున్నప్పుడు గ్రాస్ప్ చేయలేకపోతున్నారో వాళ్ళు ఓపెన్గా నాకు 6:30కి అట్లా నాకు చెప్తే నేను చెప్తాను, మీకు సపోర్ట్ కూడా ఇస్తాను. లేదని నా స్టూడెంట్స్ ఉన్నారు, నా ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు వచ్చి మీకు ఎక్కడెక్కడ చిన్న ఇష్యూస్ ఉన్నాయో వాటిని కూడా రిజాల్వ్ చేస్తారు. ఈ బ్యాచ్ తోటి నేను అది కూడా స్టార్ట్ చేయబోతున్నాను. ఓకే, మంచి టీచర్స్, డెవలపర్సే ఉన్నారు వాళ్ళు కూడా. ఓకే, వాళ్ళు తోటి మీరు మాట్లాడుతూ ఉంటే మీరు ఇంకా ఎన్హాన్స్ అవుతూ ఉంటారు. మీకు నిజంగా అట్లాంటి సెషన్స్ రోజుకి గంట కాదు సార్, నాకు ఇంకా కావాలి అని అంటే కూడా నేను పెట్టిస్తాను. ఓకే, నేను ఇంకా కూడా పెట్టిస్తాను. మార్నింగ్ ఒక సెషన్ పెట్టించుకుందాం, కావాలంటే మార్నింగ్ 1 hour నేను ఆ సపోర్ట్ కూడా ఇప్పిస్తాను మీతోటి. ఒక్కొక్క చిన్న ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ స్ట్రక్ అయ్యారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు, నేను వాళ్ళతో మాట్లాడిస్తాను మార్నింగ్ ఒక 1 hour కూర్చోబెట్టి. ఓకే, కానీ మీరు చెప్పాలి, నాకు చెప్తే దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటాను. ఓకేనా, ఎవరైనా పర్లేదు, అది కూడా ప్లాన్ చేస్తున్నాను ఈసారి. అండ్ ఎందుకనంటే ఐ వాంట్ టు డిస్కస్ లిటరలీ సమ్ హై లెవెల్ కాన్సెప్ట్స్ ఆల్సో.
సీరియస్గా చెప్తున్నాను. ఈసారి కొన్ని హై లెవెల్ కాన్సెప్ట్స్ని కూడా నేను డిస్కస్ చేయాలి అని అంటే నాకు తప్పదు, మరి కొన్ని మీరు కూడా సపోర్ట్ చేయాలి. ఓకే హర్ష, అలా అని భయపడకండి. అలా అని మాత్రం భయపడకండి. నా మేజర్ మోటివ్ టువర్డ్స్ టీచింగ్ ఈస్ టు హెల్ప్ ద బిగినర్స్ ఓన్లీ. ఆ స్టార్టింగ్ నుంచి వచ్చే వాళ్ళకి హెల్ప్ చేయడమే నా మోటివ్. కాకపోతే వాళ్ళకు కూడా అయ్యేదో కూడా చెప్పాలి, అయ్యేదో వాళ్ళకు కూడా తెలియాలి అనే నా పర్స్పెక్టివ్ కూడా. హలో, అండర్స్టూడ్? యా, ఓకే, ఫైన్ గైస్, ఫైన్. సో గైస్, టుమారో విల్ మీట్ ఎట్ 7:30. నేను ఇప్పుడే వెంకట్కి ఫోన్ చేసి చెప్తాను, ఎవరికి చెప్పినా 7:30కే. అచ్చా, 2 హర్షస్ జాయిన్. ఓకే, గచ్చిబౌలి హర్ష. ఓకే. హౌ కెన్ ఐ కమ్యూనికేట్ టు యూ బిఫోర్ 6:30? హౌ కెన్ ఐ కమ్యూనికేట్ టు యూ బిఫోర్ 6:30? వద్దు బ్రో, నాగరాజ్ బ్రో, వద్దు. డౌట్స్ అడగడానికి సార్ నేను చెప్తాను. నాకు ప్రస్తుతానికైతే ఈ 2-3 వారాల నుంచి తోలు తీసేస్తున్నారు. యుఎస్లో వాళ్ళకి లాక్డౌన్ ఎత్తేసారంట. ఇన్ని రోజుల పని నాతోటి ఇప్పుడే చేయిస్తున్నారు వాళ్ళు. ఓకే, ప్రస్తుతానికైతే నేను అరేంజ్ చేస్తాను. మనము ఏం లేదు, మీరు 2-3 రోజులు కంటిన్యూ అయిన తర్వాత మనకు ఒక గ్రూప్ క్రియేట్ అవుతుంది. ఓకే, బ్రాడ్కాస్ట్ గ్రూప్. దాంట్లో మీరు పెట్టండి. నేను సపోర్ట్ కావాలన్న వాళ్ళందరికీ నేను మార్నింగ్ కూడా నేను ఒక 1 hour సపోర్ట్ ఇచ్చేలా చూస్తాను. మన వాళ్ళు ఉన్నారు, నేను పే చేస్తున్నాను వాళ్ళకి సపరేట్గా పే చేస్తాను నేను మంత్ కింద, ఓన్లీ ఈ సపోర్ట్ ఇవ్వడానికి. సో ఆ ఫెసిలిటీస్ కూడా మీరు తీసుకోవచ్చు. జస్ట్ ఒక 2-3 days ఆగండి. నెక్స్ట్ మండే నుంచి మనం ప్రాపర్గా ఇంకా ప్లాన్ చేద్దాం. ఓకేనా? ఓకే, రైట్. ఓకేనండి. సీ యూ టుమారో. Bye-bye. At 7:30, not at 8:30. 7:30. Okay, guys. See you. Bye-bye. Nice. Thank you.